అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఏప్రిల్ 18, 2026 శనివారం. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గుంటూరు సిటీలో ఉన్న శ్రీ రామనామ క్షేత్రానికి వచ్చాను. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ రామనామ క్షేత్రాన్ని స్థాపించింది 1936 ఏప్రిల్ 19వ తారీఖున. కరెక్ట్గా ఇప్పటికీ అంటే మనం ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ 24 గంటలు హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. వేసవకాలం కాబట్టి భక్తుల కోసం ఈ టెంపుల్ ముందు రోడ్డు పక్కన చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. బయట ఆంజనేయ స్వామి మాధవ సేవ ఫౌండేషన్ వారు అంటండి. వీళ్ళ అల్లం, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. ఇవ్వండి శ్రీ రామనామ క్షేత్రం. ఇంకా దీని హిస్టరీకి వెళ్తే భద్రాచలంలో ఉండే రాగం పిచ్చయ్యదాస్ గారు అనే రామభక్తుడికి రాగం ఆంజనేయులు గారని ఆయన పుట్టారు. ఆయన కుమారుడు. ఆయన 1936లో ఏప్రిల్ 19వ తారీఖున ఈ రామనామ క్షేత్రాన్ని స్థాపించారు. ఆయన ఇదిగోండి ఈయనే రాఘవ ఆంజనేయులు గారు. ఇంకా లోపల కూడా ఫొటోస్ ఉన్నాయి, పాతకాలం ఉన్నవి చూపిస్తాను. ఇక్కడ మనం టెంపుల్ లోపలకి వెంటనే మనం వచ్చినట్టునే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్థసారథి స్వామి ఆలయం ఉంది. పార్థసారథి స్వామి అంటే పార్థుని యొక్క సారథి. పార్థుడు ఎవరు? అర్జునుడు. అర్జును యొక్క సారథి ఎవరు? కృష్ణుడు. దీన్ని గీతామందిరం అని కూడా అంటారు. గరుత్మంతుడు. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల ఏకాదశి రోజున మీకు ఈ గీతామందిరంలో గీత మొత్తం పారాయణ చేస్తారు. 18 అధ్యాయాలు పారాయణ చేస్తారు. ఇదిగోండి కృష్ణుడు, అర్జునుడు, పార్థుడు, సారథి. పార్థుని యొక్క సారథి కాబట్టి పార్థసారథి. టెంపుల్ చుట్టూ వెళ్దాం, ప్రదక్షిణ చేద్దాం. ఇక్కడ మీకు చూస్తే టెంపుల్ ఈ గోడల మీద మనకి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, విష్ణు సహస్రనామం ఇక్కడ రాశారు. ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు స్వామివారికి. హనుమంతుడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు ముగ్గురు. అలాగే ఇది భగవద్గీత మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి అధ్యాయాన్ని కూడా ఇక్కడ చూడండి. ఇది ప్రథమ అధ్యాయం. ఓకే, నెక్స్ట్ ద్వితీయ అధ్యాయం. ఇలాగా సంజయ వాచ, భగవాను వాచ, ఇలా మొత్తం 18 అధ్యాయాలు కూడా వీళ్ళు ఈ గోడల మీద పూర్తిగా రాసేసారు తెలుగులో. రాని వారు కూడా చక్కగా చదువుకోవచ్చు. ఈ ఉత్సవ విగ్రహాలు ఆదిశేషుడితో సహా ఈ ముగ్గురు కూడాను. ఇదిగోండి వీళ్ళు ఏకాదశ అధ్యాయం, నెక్స్ట్ ద్వాదశ అధ్యాయం, త్రయోదశ అధ్యాయం, మొత్తం మీకు ఈ పార్థసారథి గుడి ఎదురుగానే ఇక్కడ మీకు గ్రంథ విక్రయశాల ఉంది. ఇక్కడ పుస్తకాలు అమ్ముతారు. ఇది ఆఫీసు. ఈ ఆఫీస్లో మీకు ఒరిజినల్ తులసి మాలలు దొరుకుతాయి. బుక్స్ కూడా కావాలంటే బుక్స్ అమ్ముతారు. 10 గంటలకి ఆఫీస్ వారు వస్తారు మీకు కావాల్సింది. ఇందులో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రామనామ క్షేత్రానికి రాముల వారే వాళ్ళ అన్నగారి రూపంలో వచ్చి వేరొక భక్తుడి ద్వారా ఒక తుమ్మురు బహుకరించారు. ఆ తుమ్మురు ఇది ఇవ్వండి. అది రాఘవ ఆంజనేయులు గారు. అక్కడ పక్కన
రాముల వారు రాఘవ ఆంజనేయులు గారికి అన్నయ్యనని చెప్పి వేరే భక్తుల ద్వారా పంపించిన తుంబుర. ప్రస్తుతం ఆఫీస్ క్లోజ్ చేస్తుంది, వీరు రాలేదు. ఇదిగోండి ఆ చివరు ఉన్నారు కదా ఆయన, ఈయన పిచ్చేదాస్ గారు, ఈయన రాఘవ ఆంజనేయులు గారు. రాఘవ ఆంజనేయులు గారు కుమారుడు, ఆయన కూడా పిచ్చయ్య గారే, అంటే తండ్రి పేరు పెట్టుకున్నమాట ఈయన. ఇంకా చెప్పాలంటే ఈయన వయసులో ఉన్నప్పుడు రాఘవ ఆంజనేయులు గారు ఒరిజినల్. మీ అక్కడ ఇంకా ఫోటో ఉంది, చూపిస్తాను. రాఘవ ఆంజనేయులు గారు. ఈయన రామ్ చరణ్ మహారాజ్ అని రాఘవ ఆంజనేయులు గారి సమకాలికులు. అప్పట్లో ఈయన కూడా రామనామంతో తరించిన మహానుభావుడు. ఈయన సాక్షాత్ ఆంజనేయ స్వామి స్వరూపులు అని చెప్తారు. ఈయన బాలాంజనేయ స్వామి మహారాజ్. దీన్ని రామకోటి మందిరం అంటారు. ఎవరన్నా రామకోటి రాస్తే పట్టుకొచ్చి బుక్స్ ఇస్తే ఇక్కడ దీంట్లో భద్రపరుస్తారు. మీరు బుక్స్ ఇక్కడ లోపల ఇక్కడ చూడండి, ఆ ర్యాక్స్లో భద్రపరుస్తారు. ఇదిగోండి ఈ రూమ్స్లో పెడతారు. పెట్టిన తర్వాత అవన్నీ నిండిన తర్వాత అవన్నీ కలిపి ఒక స్తూపం కడతారు. అలాంటి స్తూపాలు ఇక్కడ 3 స్తూపాలు ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి బుక్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిసెంబర్ 25, 2026 నుంచి జనవరి 2, 2027 వరకు 108 సార్లు మహద్రక్షణలు చేయాలని చెప్పి నిర్ణయించారు. బుక్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతానికి అందరూ రాస్తున్నారు. అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్తూపం ఏర్పాటు చేసి ఆ స్తూపంలో ఎన్నిటిని పెడతారన్నమాట. అది బ్యాంక్ లాంటిది. ఇదిగోండి ఇది రామనామ క్షేత్రం. లోపలే స్వామివారు ఉంటారు. మార్నింగ్ 6 నుంచి 11:30 వరకు, తర్వాత ఈవినింగ్ 6 నుంచి 8 వరకు మీకు ఇక్కడ దర్శనం ఏర్పాటు చేయబడింది. తర్వాత గుడి మూసేస్తారు. ఇవ్వండి హనుమంతుల వారు, నెక్స్ట్ నారదుల వారు. టెంపుల్ మూసేస్తారు కాబట్టి మీకు ముందే చూపించేస్తున్నాను. ఇదిగోండి సీత, రామయ్య, లక్ష్మణుడు, అలాగే ఉత్సవ విగ్రహాలు, అలాగే కింద మీకు చూడండి శ్రీచక్రం, అలాగే ఈయన లక్ష్మీ నరసింహస్వామి, రామానుజాచార్యులు. ఓకేనా. ఇదిగోండి రాముల వారు ఎదురుగుండగా నిరంతరం ఈ హరే నామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. ఇట్లా మైక్లో వినిపిస్తూనే ఉంటుంది తెల్లవారులు 24 hours. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్నారు. ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆయన గురించి మీకు చెప్తాను. ఆయన దాసాంజనేయ స్వామి అని ప్రపత్తాంజనేయ స్వామి అంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా ఒక చిన్న షార్టే చేశాను, మీకు షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఇదిగోండి ఇది శ్రీరాముడికి సంబంధించి 3 మహామంత్రాల్లో ఒకటిది. ఆపదామప హత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇదిగోండి ఈయన వాసిరెడ్డి శక్తేశ్వరుడు మంగమ్మ గారు. అప్పట్లో రాఘవ ఆంజనేయులు గారు ఇక్కడ టెంపుల్ కడదాం అనుకున్నప్పుడు ఈ టెంపుల్కి ఈ ప్లేస్లో నల్ల చెరువు అని ఒక పెద్ద చెరువు ఉండేది. పక్కన భూమి ఉంది. ఆ భూమి మొత్తం 4 ఎకరాలు ఈయన ఇచ్చాడనమాట, దానం చేశారు. అలాగే ఈ రామనామ క్షేత్రానికి శాశ్వత దాతలు వీళ్ళు. ఇక్కడ 1937 నుండి హరే రామనామ సంకీర్తనం రేయింబౌళ్ళు నిర్విరామంగా జరుగుతుంది.
అలాగే ప్రతి ఏడాది కూడా ఇక్కడ రామకోటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎప్పటి నుంచి ఎప్పటికంటే మీకు మార్గశిర మాసం పునర్వసు నక్షత్రంలో జరుగుతాయి. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ 5 డేస్ జరుగుతాయి. కానీ ఈసారి ఈ సంస్థను అంటే ఈ టెంపుల్ స్థాపించి దాదాపు 2026 నాటికి కరెక్ట్గా 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మనకి ఈసారి 10 రోజులు నిర్వహిస్తారు ఘనంగా. ఇదిగోండి ఆ డేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు మీకు. డిసెంబర్ 25, 2026 నుంచి జనవరి 2, 2027 వరకు జరుగుతాయి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ ఫోన్ నెంబర్స్ అవి. ఇప్పుడు మనం టెంపుల్ టైం అయిపోతుంది కాబట్టి నేను మీకు ముందే రాములవారిని నేను చూపించేశాను. అలాగే దీంట్లో ఏమేమి చూడాలో ఏంటనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి నామస్మరణ శ్రీ కోదండరామ శ్రవణ సదనం. ఇది శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ 3 సార్లు చెప్తే మన విష్ణు సహస్రనామం చెప్పేసినట్లే అని పార్వతీదేవితోటి స్వయంగా శివుడే చెప్పాడు. ఈ క్షేత్రంలో ఏమేమి చూడాలి మొత్తం 12 ఉన్నాయి. మీకు 12 కూడా చూపిస్తా. ఇవి 12 మీకు చూపించేవి. మనం ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఈ వరుసగా అన్నీ కవర్ చేద్దాం. ఇది యజ్ఞశాల. ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి. చూపించాను కదా, దీన్ని అమృతోత్సవ మందిరం అంటారు. అలాగే పార్థసారథి టెంపుల్ మనం కవర్ చేసాం. నెక్స్ట్ వెనకాల భవనాలు అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ వేరు క్షేత్రాల నుంచి ఈ రామకోటికి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడానికి అలాగే ఎక్కువ భక్తితో ఇక్కడికి వచ్చే కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే రూమ్స్ అవి కేటాయిస్తారు. ఇక్కడ ముఖ్యంగా రామకోటి ఉత్సవాలప్పుడు వాళ్ళకి రూమ్స్ ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. ఇది యజ్ఞశాల లోపల ఎలా ఉంది. యజ్ఞశాల లోపల అలాగే చూడండి. ఇది ఇక్కడ లక్ష్మీనారాయణులు అంటే ఎవరు? చెట్ల రూపంలో, ఒకటి వేప చెట్టు, 2 రావి చెట్టు. లక్ష్మీనారాయణగా కొలుస్తారు. పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ దారాలు కడుతూ 108 సార్లు, 27 సార్లు వాళ్ళ ఇష్టం కనీసం 3 సార్లు ప్రదక్షిణలే చేస్తారనమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. మన ఇటు నుంచి యాక్చువల్గా ఇక్కడ ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం ఇక్కడ నుంచి అనమాట టెంపుల్ మొత్తం. ధ్వజస్తంభం చూడండి. ధ్వజస్తంభం వెంటనే ఆంజనేయ స్వామి ఎదురుగుండగా రాముల వారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ధ్వజస్తంభం మీద దశావతారాలు చెక్కారు. చూడండి దశావతారాలు. ఇదిగోండి, ఇందాక మీకు చెప్పాను కదా రామకోటి స్తూపాలు అని చెప్పి. ఇది ఒకటి, దాని వెనకాల కూడా ఉన్నాయి. అంటే 1,000,000 సార్లు ఎవరైతే రామ అని రాస్తారో అలాంటి వాళ్ళు బుక్స్ అన్నీ ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ ఉంచి ఆ బుక్స్ అన్నీ ఆ ర్యాక్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇలాగా ఇక్కడ మంత్రోక్తంగా స్తూపాలు కట్టి ఆ స్తూపాల్లో నిక్షిప్తం చేస్తారన్నమాట. అంటే వీటి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకు అనుకున్న జరుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇదిగోండి, ఇక్కడ 1930 నుంచి కూడా రాసిన రామకోటి బుక్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ పెట్టారు. 50,000 కోట్లు శ్రీరామనామాలు ఇక్కడ నిక్షిప్తం చేశారు. 50,000 కోట్లు 1930 నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకోండి. దీన్ని 1963లో రామానుజీయర్ స్వామి ఆవిష్కరించారు. దీన్ని రండి చూద్దాం. నెక్స్ట్ ఈ స్తూపం దీంట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ రామ పట్టాభిషేకం అప్పుడు ఎవరైతే ఉంటారో ఎదురుండగా రామ పట్టాభిషేకం అప్పుడు
సీతారామ లక్ష్మణుల భరత శత్రుఘ్నులు కాకుండా అప్పట్లో రామ పట్టాభిషేకం సంబంధించి ప్రధాన దేవతలు. చివరి ఆయన ఆంజనేయ స్వామి. మిగతా వాళ్ళు ఎవరన్నది పంతులు గారు కూడా చెప్పలేకపోతున్నారు, అంత పురాతనమైనది ఇది. చూడండి, ఇదండి స్తూపం. బుక్స్ ఇక్కడ రాసినవి చూడండి, దీంట్లో పెట్టారనమాట ఇలాగ. ఓకేనా, ఇది పైన చూడండి, తిరునామం, శంఖం, చక్రం. ఇది ఓకే, లాంగ్ షాట్. చూడండి, పైన మధ్యలో నామాలు పెట్టి రాముని పాదాలలాగా పెట్టారు, చాలా బాగుంది కదా. అలాగే ఇది కూడా చూడండి, ఇది కూడా సేమ్ శ్రీ రామనామ క్షేత్రం, అష్టోత్తర అఖండ హరినామ సంకీర్తన సప్తాహం అంటారు దీన్ని. యాక్చువల్గా ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. ఆంజనేయ స్వామి టెంపుల్ క్లోజ్ చేసేస్తారంట, పంతులు గారు పిలుస్తున్నారు. ఇది హనుమాన్ చాలీసా, రామరక్షా స్తోత్రం. ఈయన రాముని పంతులు గారు, ఈయన ఆంజనేయ స్వామి పంతులు గారు. ఇదిగోండి, ఈయన దాసాంజనేయ స్వామి. ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఈయన దండం పెట్టుకుంటూ చేతులు మొక్కుకుంటూ రాముల వారి వైపు చూస్తూ ఉంటారు. ఈయన ప్రపత్తి ఆంజనేయ స్వామి అని కూడా అంటారంట. ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి గారు చేతులు మొక్కుకొని ఉంటారు. ఆ చేతులు కరెక్ట్గా ఎదురుగా ఉన్న రాముల వారి పాదాలను చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ కోరికలు ఉన్నా కూడా ఈయనతో చెప్పుకుంటే పని అయిపోయినట్టే. ఈయన స్వామివారికి స్వయంగా వర్ణిస్తారు, ఇంకా ఈయన చెప్తే రాముడు కాదంటాడా. అలాగే ఇది రామేశ్వరం తీసుకొచ్చిన రామ సేతురాయి. ఇది నీటిలో తేలుతుంది, ఇది దీని ప్రత్యేకత. ఈయన హనుమత్ ఉపాసకులు, అంటే మనం పంతులు గారు అంటాం కదా. శర్మ గారు చెప్పండి. ఇది కూడా ఇందాక మీకు చెప్పాను కదా, 3 స్తూపాలు ఉన్నాయని. అఖండ హరినామ సంకీర్తన సప్తాహ స్తూపం అని, అష్టోత్తర శత అఖండ హరినామ సంకీర్తన సప్తాహ స్తూపం అంటే ఏంటంటే 108 గ్రామాల్లో నిరంతరం 7 రోజుల పాటు హరినామ సంకీర్తన చేసి ఈ స్తూపాన్ని స్థాపించారు. దానికి గుర్తుగా ఆ 108 గ్రామాలు ఏంటన్నది కూడా ఇక్కడ మనకి వెనకాల ఆ ఊరి పేర్లు రాశారు. ఇది క్షేత్ర భక్త బృందం వారు ఈశ్వర ఉగాది 9497 నుంచి 108 అఖండ హరినామ సంకీర్తనలు రాశారు, చేసిందన్నమాట. సప్తాహాలు అంటే 7 రోజుల పాటు నిరంతరం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎక్కువ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఈ రెండోది చేస్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 108 సప్తాహాల్లో కూడా చేస్తూ రామనామాన్ని 250 కోట్ల సార్లు రాశారు. ఆ రామనామం కూడా ఆ రాసిన బుక్స్ని దీంట్లో ఇక్కడ నిక్షిప్తం చేశారన్నమాట. అంతేకాకుండా బృందావనం, కాశీ, అయోధ్యలోని పవిత్ర మృత్తిక, నెక్స్ట్ గంగా, యమున, సరయూ నదుల నుంచి తీసుకొచ్చిన జలాలు ఇక్కడ పెట్టారన్నమాట. దీన్ని ప్రదక్షిణ చేయడం చాలా ముక్తిప్రదం అంటారు. ఇలాంటి ఎక్కడా లేదు. చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి. తర్వాత ఇది పక్కన అద్దాల మండపం అంటారు దీన్ని. ఓన్లీ రామకోటి బ్రహ్మోత్సవాలు జరిగే డిసెంబర్ నెలలో మాత్రమే ఈ అద్దాల మండపంలో స్వామివారికి పౌళంపి సేవ చేస్తారు. అలాగే ఈ పౌళంపి సేవ పక్కనే రామపాద సాగరం అంటారు. ఇక్కడ ఇది పుష్కరిణి. అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలప్పుడు, స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడే తెప్పోత్సవం చేస్తారు. ఇంకా ఎదురుగా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ రూమ్స్, ఇక్కడ ధ్యాన మందిరాలు. ప్రస్తుతానికైతే సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఉపయోగంలో లేవు.
ఇదిగోండి. అలాగే ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద షెడ్డు, ఆ షెడ్డు ప్రవచన మందిరం, అక్కడ ప్రవచనాలు జరుగుతుంటాయి. అలాగే ఇది శ్రీ వేదమూర్తి ఆళ్వారు సన్నిధి. ఇందులో 11 మంది ఆళ్వార్లు, శ్రీ రామానుజాచార్యులు అందరూ ఉన్నారు. ఇందులో విష్ణుమూర్తిని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని, రాముడిని, కృష్ణుడిని, వీళ్ళందరినీ రకరకాల గురు శిష్యులు రకరకాల మంత్రాలతోటి కొలిచి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఇవన్నీ ఆ మంత్రాలు వరుసగా ఇవ్వండి. మనం అనుకుంటాం ఏదో ఏ మంత్రం చేయాలి, ఏ మంత్రం చేసినా ఒక మంత్రం చాలు జీవితాన్ని ఉద్ధరించడానికి, మోక్షం వచ్చేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రామానుజాచార్యులకి ఆయన గురువు గారు ఓం నమో నారాయణాయ అన్న ఒక మంత్రం ఇచ్చారు. దాన్నే తిరుమంత్రం అంటారు. ఇదిగోండి, ఈ మంత్రం చేస్తే చాలు విష్ణుమూర్తికి మోక్షం వస్తుంది, ఇంకో జన్మ ఉండదు, చావు పుట్టుకలు ఉండవు. ద్వయమంత్రం అంటారు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. దీంతో చేయొచ్చు, మీ ఇష్టం. ఒక్కటని కాదు, రకరకాలు. ఏం చేసినా ఆ స్వామివారిని కొలిచినట్టే. ఒక్క మంత్రం పట్టుకుంటే జీవితం తరించిపోద్ది. ఒకే ఒక్క మంత్రం చేయాలి. కొంతకాలం ఈ మంత్రం, కొంతకాలం ఆ మంత్రం చేస్తే వర్కౌట్ అవ్వదు. దీని పక్క నుంచి కొంచెం ఎదురుకు వెళ్తే ఈ కోనేరు పక్కనే ఇది చాలా గొప్పది, భాగవత సేవా మందిరం. నేను ఎన్నో టెంపుల్స్ తిరిగాను, కానీ ఎక్కడ ఎలాంటివి చూడలేదు. దీని విశిష్టత ఏంటంటే మీకు చూపిస్తాను రండి. దీన్ని డిసెంబర్ 4, 1940లో ఏర్పాటు చేశారు, కట్టించారు. దీని గొప్పదనం ఏంటంటే అప్పట్లో అఖిల భారత మహాభక్తుల తైల చిత్రాలు, వారి పవిత్ర వస్తువులు, సర్వక్షేత్ర ధూళి ఇందులో భద్రపరిచారు. దీన్ని ప్రదక్షిణ చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరు వచ్చినా కూడా దీనికి ఒక ప్రదక్షిణ చేయండి. ఇక్కడ సముద్రాలు, ఎన్నో తీర్థాలు, అప్పట్లో గొప్ప భక్తులైన పాద ధూళి తీసుకొచ్చి దీంట్లో నిక్షిప్తం చేసి ఇది కట్టారన్నమాట. ధనుర్మాసంలో ఈ తమిళ మంత్రాలతో తిరుపళ్ళాండు, పెరియాళ్ళవారు అందించిన తిరుపళ్ళాండు, అలాగే తొండర డిప్పొడి ఆళ్వారు అందించిన తిరుపల్లి ఎజులి తనియన్లు, ఇలా వాటితోటి ఇక్కడ గొప్పగా ఉత్సవాలు చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ లోపల ఏమన్నా చూపిస్తాను చూడండి. టైం అయిపోయిందని మూసేశారు, నేను మ్యాక్సిమం ట్రై. ఇది భద్రాచలంలో అప్పట్లో గొప్ప భక్తుడు ఈయన, ఆయనది. నెక్స్ట్ ఇది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు కనిపిస్తుందా హనుమంతుల వారు ఉన్నారు కదా, ఆ హనుమంతుల వారి కింద ఇవన్నీ సర్వధూళి. అక్కడ పక్కన పెట్టి కనిపిస్తుందా మీకు? పక్కన పెట్టి కనిపిస్తుంది కదా, ఆ పెట్టి మన విశ్వాకారంలో ఉన్న ఆ స్వామివారి పట్టం కింద పెట్టి, అందులో జలం. అలాగే ఇక్కడ చూడండి, బాలరాముడిని స్థాపించారు ఇక్కడ ఎదురుగా. ఓకే, ఇదిగోండి స్వాముల వారి ఎదురుగుండగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. మీరు 3 సార్లు చెప్పండి చాలు, విష్ణు సహస్రనామం అయిపోయినట్టే. ఎదురుగా రాముల ఆయన, అక్కడ హనుమంతుడి వారు ఎదురుగా నమస్కరిస్తాడు. ఇక్కడ రాముల వారికి అందుతుంది. టెంపుల్కి కుడివైపున జస్ట్ ఇక్కడే మీకు ఒక శనివారం తప్ప మిగతా రోజుల్లో ఉచిత హోమియో వైద్యం ఇక్కడ చేస్తారు. మాస్టర్ రీకే సంబంధించిన డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మీకు ఫ్రీగా చేస్తారు. టైమింగ్స్ కూడా ఉన్నాయి, చూడండి, చూసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా స్తూపాలు ఉన్నాయి కదా, టెంపుల్ ఎదురుకుండగా మీకు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్తే అక్కడ మీకు వసతి గృహాలు ఏవి ఉన్నాయి, అవన్నీ భక్తులకి ఇస్తారు. మనకి నార్మల్ పర్సన్స్ ఎట్లా ఎవరు అనుకోండి. నెక్స్ట్ అటువైపున నాగశిలలు ప్రతిష్ఠించారు. ఒకప్పుడు ఇక్కడ దీన్ని
ఈ 100 సంవత్సరాల క్రితం ఇది మొత్తం అంతా గొప్ప అడవి అనమాట. ఎక్కువ పాములు ఉండి ఇక్కడ టెంపుల్ కట్టిన కొత్తలో పాములు వచ్చి భక్తులు భయపడిపోయేవారు. ఈయన రాఘవ ఆంజనేయులు గారు రామనామం జపించడం వల్ల పాములన్నీ భక్తులు ఏం చేసేవి కాదు. అందుకోసం ఇప్పటికీ భక్తులు ఇక్కడికి ముంగిస పాము రెండు కలిసే ఇక్కడ ఉంటాయంట. చూడండి ఎంత విచిత్రమో. అక్కడ మీకు పుట్ట అలాగే శిలలు చూపిస్తాను, నాగశిలలో చూపిస్తాను. ఇప్పుడు నాగశిలలో అవి చూపిస్తానని చెప్పాను కదా, దీని పక్కనే రామనామక్షేత్రం పక్కనే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వేరొకరు కట్టించారట. గొప్ప అయ్యప్ప స్వామి ఆలయం చాలా బాగుంటుంది అన్నారు. అలాగే శివాలయం కూడా ఒక దాంట్లో ఉందంట, చూద్దాం. ఇవన్నీ రామకోట ఉత్సవాలు జరిగినప్పుడు జనాలు చాలా భారీగా వస్తారు. 108 గ్రామాల నుంచి వస్తారు మినిమం. లోకల్ అసలు వాళ్ళ కోసం మరుగుదొడ్లు, ఇవన్నీ రూమ్స్. ఇవన్నీ ఇక్కడే పుట్ట. ఇక్కడికి ఇప్పటికే పాములు తిరుగుతుంటాయంటని చెప్తారు, ఇక్కడ చెప్తున్నారు. పాములు ముంగిస కూడా కలిసే ఉంటాయండి ఇక్కడ, ఏమి కరుచుకోవడం చంపుకోవడం ఉండవంట. పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కుకొని పిల్లలు పుట్టిన తర్వాత నాగశిలను ప్రతిష్ఠించడం ఆనవాయితీ అంట. ఇదిగోండి ఇది పుట్ట. ఇక్కడ దీపారాధన అవి చేస్తుంటారు అన్నమాట. కొన్ని ఎన్ని శిలలో చూడండి. ఓం శం శరవణ భవ నమః అనేది కుమారస్వామి గొప్ప మంత్రం. ఓం శం శరవణ భవ నమః, ఓం శం శరవణ భవ నమః. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి శిల వెనుక స్వామివారు భక్తులకు అనుగ్రహించిన ఆ శిశువులకు సంకేతం. డాక్టర్ని నమ్ముకున్న పని అవుద్దో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా పని అవుతుంది. కాకపోతే నమ్మకం ఉండాలి. ఇదిగోండి గణేశుడు వెనకాల స్వామివారు, ఆయన తమ్ముడు. చెట్లు, రావి చెట్టు నుంచి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ వల్ల లేడీస్ గర్భాశయానికి చాలా మంచిది. పిల్లలు పుడతారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇదిగోండి ఇదేమో వేప చెట్టు యాంటీవైరస్ తెలుసు కదా, వైరస్లో బ్యాక్టీరియాలు నిర్మూలిస్తుంది. అందువల్ల ఎక్కువ మనం ఈ చెట్లు పెంచుకోవడం, చెట్ల దగ్గర ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మన సనాతన సాంప్రదాయం అంటేనే సైన్సు సంప్రదాయాల మేళవింపు. తెలియని అతి మేధావులే విమర్శిస్తూ ఉంటారు. వాడు విమర్శిస్తున్నాడంటే మన హిందూ మతాన్ని వాడికి ఏం తెలియని మేధావి అనుకునే మూర్ఖుడు అనుకోవాలంతే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.